చిత్రం విచిత్రం. ఒకప్పుడు ఒక ఊరిలో గొప్పవారింట అతి వైభవంగా పెళ్లి జరుగుతున్నది. ఆ వివాహానికి అనేక మంది వచ్చారు. విధి విరామం లేకుండా సంతర్పణలు, సమారాధనలు జరుగుతున్నాయి. పెళ్లి పందిట్లో వేసే విస్తళ్ళు వేస్తున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు. ఆ హడావిడి ఇటువంటిది అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. ఒకరోజు విందులో ఇద్దరు బ్రాహ్మణులు ఒక బంతిన కూర్చోవడం తటస్థించింది. అందులో ఒక ఆయన కబుర్లు పోగు పెళ్లివారిచ్చిన విసనకర్రతో ఆయన సావకాశంగా విసురుకుంటూ ఇంత గొప్పగా సంతర్పణ చేస్తున్న పెళ్లి యజమానిని ఒక వంక పొగుడుతూ చేసిన పదార్థాలన్నీ మెచ్చుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఊసులు చెప్తున్నాడు. రెండో బ్రాహ్మణుడు కొంచెం పరధ్యానంగా ఉంటున్నాడు. అందుచేత వడ్డన గురించి ఆయనకు అంతగా దృష్టి లేకపోయింది. ఆ రోజున బంతికి పెళ్లివారు ప్రత్యేకంగా పసందైన మామిడి పళ్ళు తెప్పించి వడ్డన చేయించారు. అవి అపురూపమైన మేలు రకం పళ్ళు కావటం చేత చాలా రుచిగా ఉన్నాయి. మన బ్రాహ్మడు మామిడి పండు తింటూ ఉండగా దానిలోని టెంక కాస్త జారి పక్కనున్న బ్రాహ్మడి విస్తట్లో పడింది. మన బ్రాహ్మడు అయ్యో ఇంకేమున్నది, ఆయన ఎటువంటి వాడో మనకు తెలియదాయ్, సగం భోజనంలో కోపగించి లేచిపోతాడో, పేచి ఏం పెడతాడో అని హడలిపోయాడు. ఇవాళ పెద్ద పొరపాటు జరిగింది కదా అనుకొని విచారించాడు. ఈ గండం ఎలాగ తప్పుతుందా అనే ఆలోచన అతని మనసులో పీకుతున్నది. తన విస్తట్లో ఎంగిల్ టెంక పడిన సంగతి గుర్తించకుండానే ఆ రెండో బ్రాహ్మడు అటువైపు తిరిగి తన పక్కవానితో మాట్లాడుతున్నాడు. తర్వాత కొంతసేపటికి తన విస్తట్లో చూసుకోగా 2 టెంకలు కనబడ్డాయి. పరధ్యానంగా ఉన్న ఆయన మన బ్రాహ్మణ్ణి పలకరించి, ఏమండోయ్ శాస్త్రులు గారు, చూశారో లేదో కానీ నా మామిడి పండులో 2 టెంకలున్నాయి సుమండి. ఇటువంటి చిత్రం మనమెన్నడూ కనలేదు వినలేదు. ఏమంటారు అని అన్నాడు. ఆ మాట వినగానే టెంకజార విడిచిన బ్రాహ్మణుడు బేష్ బాగా ఉన్నది. పరమేశ్వరుడు నాకు గండం తప్పించటానికే ఈ దారి కనబరిచినట్లు తోస్తోంది అని అనుకొని సంతోషించి, అయ్యా మీరు మామిడి టెంకను గురించిన చిత్రం ఒకటే సెలవిచ్చారు, విచిత్రం కూడా ఒకటున్నది, మనవి చేస్తా వినండి. మీ మామిడి పండులో కవల పిల్లలాగా 2 టెంకలున్నాయి సరే, నా మామిడి పండులో అసలు టెంకే లేదు. ఇది విచిత్రం అంటారా కాదా అని తమాషాగా సమర్థించుకున్నాడు. ఈ వింతలను చూచిన వాళ్ళు, వీటిని గురించి విన్నవాళ్ళు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుకున్నారు. ఇంతకు అసలు రహస్యం ఒక్కలకు తెలియనే తెలియదు. పొరపాటు అనేది అందరికీ వస్తుంది. అయితే బుద్ధి బలం ఉపయోగించి దాన్ని సమర్థించుకొనటంలోనే మానవుడు తెలివితేటలు కనపరచాలి. ఇదండి ఇవాల్టి చిత్రం విచిత్రం కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.